ఆకలిని తీర్చే జంట జలాశయాలకు ముప్పు పొంచి ఉంది. ఎగువ దిగువన ఆక్రమణలను పట్టించుకోకపోవడంతో మూసీ నది కుచించుకుపోతోంది. ముఖ్యంగా మూసీకి ఇరువైపులా ఎటు చూసినా అక్రమ నిర్మాణాలతో తన పూర్వ వైభవాన్ని కోల్పోయి కాలనీల మీద పగబట్టింది. జంట జలాశయాలు నిండు కుండలా మారితే దిగువకు నీటిని విడుదల చేస్తారు జలమండలి అధికారులు. కానీ మునుపెన్నుడు లేని విధంగా మూసీ పరవళ్లు తొక్కడంతో ఎంజీబీఎస్ బస్టాండ్ వరద నీటితో నిండిపోయింది. ఎంతలా అంటే మూసీ నది లిమిట్స్ దాటి ఉగ్రరూపం దాల్చింది. మొదటిసారి ఎంజీబీఎస్ ను మూసీ ముంచెత్తింది. రిటర్నింగ్ వాల్ దెబ్బతినడంతోనే దీనంతటికీ కారణమంటున్నారు అధికారులు. దాదాపు 24 గంటల తర్వాత బస్టాండ్ నుంచి రాకపోకలను పునరుద్ధరించారు. అయితే హైదరాబాద్ వాటర్ వర్క్స్ బోర్డు, నీటిపారుదల శాఖల మధ్య ఉన్న సమన్వయ లోపంతోనే వరద వచ్చిందంటున్నారు స్థానికులు. ఇక్కడ 2 శాఖల అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందంటున్నారు. మూసీకి ముంచుకొస్తున్న ముప్పుపై ఐ న్యూస్ హైదరాబాద్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ ప్రాంతంలో చినుకు పడితే చాలు రోడ్లన్నీ కూడా అయితే చెరువులను తలపిస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్ కానీ ఉస్మాన్ సాగర్ కానీ నీటితో నిండిపోయినటువంటి దృశ్యాలను మనం చూసాం. అక్కడ అయితే ఆ యొక్క ఉస్మాన్ సాగర్ నుండి హిమాయత్ సాగర్ నుండి గేట్లను ఎత్తేయడం వలన అయితే దిగువకు మూసీ నదికి వదిలిపెడుతున్నారు. నిన్న మనం ఈ యొక్క బస్ స్టాండ్లో చూసుకుంటున్నాం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో మనం ఉన్నాం. ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఇక్కడ ఏదైతే ప్రాంతం ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఇప్పుడు అయితే నేను చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఈ ప్రాంతం ఉందో ఈ ప్రాంతంలో నిన్న ఆ మోకాల వరకు నీళ్ళు రావడం జరిగింది. అయితే ఇప్పుడు మొత్తంగా కూడా ఈ యొక్క నీటిని మొత్తంగా కూడా నీరు వెళ్ళిపోయిన క్రమం లోపల మూసీ నదికి ఆ ఉధృతి కూడా తగ్గింది. ఈ యొక్క క్లీనింగ్ కార్యక్రమం మొత్తంగా చేస్తున్నారు. భారీ మొత్తంలో అయితే ఈ యొక్క మట్టి ఏదైతే పేరుకుపోయిందో ఆ మట్టిని మొత్తంగా తొలగించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంకా చూసుకోవచ్చు అక్కడ చివరిగా కూడా కొంత మట్టి ఉన్నట్టుగా ఇంటి ఈ దృశ్యాలను మనం చూస్తున్నాం. ఎక్కడైతే ఆ సంచులు కనపడుతున్నాయో మెయిన్గా మనం చూసుకోవచ్చు ఈ యొక్క ఇసుక సంచులు ఇవి మెయిన్ ఇంపార్టెంట్గా అయితే ఇంత భారీ వర్షానికి కారణమైనటువంటి ఈ యొక్క అయితే ఇసుక సంచులను వేశారు. ఇది రిటర్నింగ్ వాళ్ళు. ఇది అయితే మొత్తం టోల్గా చూసుకుంటారు ఆ విధంగా ఇంకా మట్టిని ఎత్తి ఇక్కడ నుంచి మొత్తంగా కూడా మట్టిని క్లీన్ చేస్తున్నారు. అయితే కార్మికులతో మొత్తంగా కూడా ఈ యొక్క మట్టిని క్లీనింగ్ చేసే ప్రాసెస్ అయితే నడుస్తుంది. చూసుకోవచ్చు మనం ఇక్కడ నుండే అయితే నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తంగా ఇదే రిటర్నింగ్ వాల్. ఈ వాల్ పోవడం వల్లనే నిన్న మొత్తం టోల్గా కూడా ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ పోవడం వల్లనే ఇది చూసుకోవచ్చు మనం. ఈ వాల్ మొత్తం దెబ్బతిన్న నేపథ్యంలో ఇక్కడ నుంచి మొత్తం టోల్గా అయితే వరద నీరు వరద నీరు రావడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ వాలు అయితే ఇది రిటర్నింగ్ వాల్. ఈ వాల్ ఉండడం వల్లనే ఇది సేఫ్టీగా ఉంటుంది. అక్కడ చూసుకుంటున్నాం మనం అంతవరకు రిటర్నింగ్ వాల్ ఉండాలి. అయితే రిటర్నింగ్ వాల్ కారణంగా ఇది పోయినందుకు ఇక్కడ ఇసుక మట్టిని మొత్తంగా వేసి ఈ సంచులను మొత్తంగా వేసేసి దీన్ని ఆపడం జరిగింది. ఇక్కడి నుండి నీళ్ళు రావడం జరిగింది. ఈ యొక్క రిటర్నింగ్ వాల్ పైకి నిన్న వర్షం రావడం జరిగింది, వరద నీరు రావడం జరిగింది. ఈ కారణం చేతనే ఈ యొక్క బస్ స్టాండ్ ఆవరణ చూసుకుందాం మనం. ఇదంతా బస్ స్టాండ్ ఆవరణ ఇది. అయితే ఇక్కడ ఏవైతే ఈ విధంగా ఇక్కడ పెట్టినటువంటి ఈ దానిపైన కూడా నీళ్ళు వచ్చాయి. ఇది మొత్తం మునిగిపోవడం జరిగింది. సుమారుగా చూసుకోవచ్చు మనకి ఇంతవరకు దానికంటే హైట్గా నీళ్ళు వచ్చాయి. అంటే దీనికంటే హైట్గా నీళ్ళు వచ్చాయి అంటే నాకు సుమారుగా నడుముల వరకు కూడా నీళ్ళు వచ్చాయి. కాబట్టి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బస్ స్టాండ్లో ఉండేటువంటి ఎవరైతే 2000 మంది ప్రయాణికులు నిన్న ఉన్నారు, ఆ యొక్క 2000 మంది ప్రయాణికులని మొత్తంగా కూడా హైడ్రా సిబ్బంది ఇక్కడే అదే మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలోనే నిన్న హైడ్రా సిబ్బంది మొత్తం తాళ్ల సాయంతో వాళ్ళందరినీ కూడా ఈ మార్గం గుండానే ఇప్పుడైతే ఒక వ్యక్తి వెళ్తున్నాడు. ఆ మార్గం గుండా హైడ్రా సిబ్బంది వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. 2000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చూసుకోవచ్చు మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఇది. అదే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ గత 2 రోజుల నుండి కూడా మూగపోయిందని తెలుస్తుంది. మొత్తం మొన్న రాత్రి నుండి మొత్తంగా కూడా ఇక్కడ నుంచి ప్రయాణాలు బంద్ అయ్యాయి. ఈరోజు కూడా మొత్తంగా కూడా నిన్న మొత్తంగా కూడా ఇది ఉంది. ఈరోజు మొత్తం ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. చూసుకోవచ్చు మనం ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం తర్వాత అయితే అందుబాటులోకి వస్తాయంటూ చెప్తున్నారు. అయితే వరద తగ్గిన నేపథ్యంలో
మూసీ నదికి వరద మొత్తం తగ్గింది కాబట్టి అయితే ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్ అనంతరం ఒక రివ్యూ కండక్ట్ చేస్తాము. రివ్యూ కండక్ట్ చేసిన తర్వాత అయితే ఇక ఆర్టీసీ సేవలు ప్రజలకు అందుబాటులో ఉంటాయంటూ కూడా అధికారులు తెలుపుతున్నారు. ఎస్ అయితే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు అయితే జంట జలాశయాలు నిండుకుండల మారాయి. దాని కారణంగానే మొత్తంగా ఇటు ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ గేట్లను ఎత్తడం జరిగింది. మూసి ఉధృతంగా ప్రవహించేసి నిన్న అయితే టోటల్గా కూడా మొన్న రాత్రి 10 గంటల నుండి ఈ యొక్క ఎంజీబీఎస్ బస్ స్టాండ్ ఆవరణలో ఆ నీటితో నిలిచిపోయినటువంటి సందర్భంలో బస్సులను మొత్తంగా కూడా దారి మళ్లించడం జరిగింది. అయితే ఈరోజు ఇది క్లీనింగ్ ప్రాసెస్ మనము ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ఉన్నాం. మొత్తంగా చూసుకోవచ్చు. అయితే జేసీబీల సాయంతో ఇక్కడ పేరుకుపోయినటువంటి ఏదైతే ఈ యొక్క చెత్త చెదారం ఉంటుందో ఈ యొక్క చెత్త చెదారాన్ని మొత్తంగా కూడా జేసీబీ సాయంతో అధికారులు మొత్తంగా కూడా శుభ్రత చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమం అయిపోయిన తర్వాత ఈ యొక్క శుభ్రత అయిపోయిన తర్వాత అయితే ఆర్టీసీ ఒక సమీక్ష నిర్వహించుకొని అయితే అధికారుల సమీక్ష నిర్వహించుకున్న అనంతరం అయితే ఈ యొక్క బస్సులను తిరిగి ప్రారంభించే దిశగా అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం పేరుకుపోయినటువంటి చెత్తను మొత్తం తొలగిస్తున్నారు. అయితే సిబ్బందిని కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తుంది. ఇదంతా మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే చూసుకోవచ్చు మనం. అయితే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కొనసాగుతుంది. ఇవన్నీ మొత్తం మట్టిని తొలగిస్తున్నారు. మట్టిని తొలగించిన తర్వాత ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత అయితే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వస్తాయి అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. అధికారులు దగ్గరుండి కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. చూసుకోవచ్చు. అయితే ఈ పేరుకుపోయిన మొత్తం మట్టిని ముందుగా మట్టిని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. మట్టిని తొలగించిన తర్వాత అయితే సమీక్ష కూడా నిర్వహిస్తాము అంటూ కూడా చెప్తున్నారు. అయితే చూసుకోవచ్చు అధికారులందరూ కూడా అయితే ఈ యొక్క క్లీనింగ్ ప్రాసెస్లో నిమగ్నమై ఉన్నట్టుగా అయితే మొత్తం తెలుస్తుంది. చూసుకోవచ్చు. అయితే మొత్తం మట్టి ఏదైతే పేరుకుపోయినటువంటి మట్టి ఉందో ఆ మట్టిని మొత్తం తొలగిస్తున్నారు. తొలగించిన తర్వాత అయితే ఈ యొక్క ఎంజీబీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అయితే యుద్ధ ప్రతిపాదన ఈ యొక్క మొత్తం ఈ యొక్క చెత్తను తొలగించే కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. చూడొచ్చు ఎంత మేర మట్టి పేరుకపోయిందో మనం చూస్తున్నాం. ఈ యొక్క మట్టిని మొత్తం జేసీబీల సాయంతో మట్టిని తొలగించే కార్యక్రమం చేస్తున్నారు. చూసుకోవచ్చు. భారీ మొత్తంలో అధికారులు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం. అయితే చూడొచ్చు జేసీబీల సాయంతో ఈ యొక్క చెత్తని తొలగించే ప్రాసెస్ మొత్తం చేస్తూ ఉన్నారు. మొత్తం అయితే చూసుకోవచ్చు. మనతో పాటు అయితే మనతో పాటు అధికారులు కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ అయితే చెత్తను తొలగించే ప్రాసెస్ చేస్తున్నారు. ఎప్పటి వరకు మళ్ళీ సర్వీస్ అందుబాటులో ఉంది? ఇక్కడ ఆపరేషన్ స్టార్ట్ కావడానికి వీలుంది. అయితే సుమారుగా ఎంతమంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు? రోజు ఎన్ని బస్సులు ప్రయాణం చేస్తుంటాయి? అది డైవర్షన్ ఎట్లా చేశారు? రోజు 2600 బస్సులు ఆపరేట్ చేస్తారు డైలీ. అవి రెగ్యులర్ షెడ్యూల్స్. ఇవి కాక ఇంకా అదనంగా స్పెషల్ బస్సెస్ కూడా పెడతారు. కానీ ఇప్పుడు ఈ టోటల్గా ఇప్పుడు ఏం చేశారంటే ఈ వర్షం వల్ల ఎల్బీ నగర్, ఆరాంఘర్, జేబీఎస్, ఉప్పల్ ఇక్కడ నుంచి మెహదీపట్నం డైవర్ట్ చేసేసి. సార్ ఇప్పుడు అయితే దసరా పండుగ సీజన్ ఎక్కువగా ఉంటుంది. దసరా పండుగలో ఇంకా ఎక్కువ స్పెషల్ బస్సులను గిట్ట ఉపయోగిస్తుంటాం కాబట్టి అనుకోకుండా వచ్చినటువంటి వరదకు ప్రయాణికులకు చిన్న ఒకటి ఏంటంటే ప్రయాణికులను సేఫ్టీ పెట్టుకొని మెజర్స్ పెట్టుకొని బస్ స్టాండ్కి రావద్దని చెప్పేసి ఆపి వాళ్ళు సేఫ్గా రీచ్ కావాలి, సేఫ్గా వాళ్ళు దసరా పండుగ జరుపుకోవాలన్న ఉద్దేశంతో ఆపాము. ఇప్పుడు అంతా క్లియర్ చేసి నార్మల్ అయింది కాబట్టి ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. ఎట్లా సార్ ఇప్పుడు మూసి వరద అంతా వెళ్ళిపోయినట్టేనా? మళ్ళీ వరద అంటూ ఏమీ లేదు. ఇక్కడ నుంచి ఇప్పటి వరకు వరద ఏమీ రావట్లేదు. నార్మల్ యాజ్ ఇట్ ఈస్గా ఎప్పుడు డైలీ పారేంతనే మూసీ నది పారుతున్నది. మళ్ళీ గేట్లు తెరిస్తే కొద్దిగా పెరిగినా కానీ అంత ఒరవడిగా వరద రాదు. ఇది ఎక్స్పెక్టేషన్. ఎస్ అధికారులు చెప్తున్న ప్రకారంగా ఖచ్చితంగా అయితే చూసుకోవచ్చు. ప్రయాణికులు ఎవరు ఇబ్బంది పడకుండానే అయితే మొత్తంలోగా
నిన్న ఉధృతి పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాము. అయితే ఉధృతి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఆర్టీసీ ఎంజీబీఎస్ నుండి వివిధ ఇతర రాష్ట్ర సర్వీసులు కూడా ఉంటాయి. అయితే వివిధ గ్రామాలకు వెళ్ళే బస్సులు ఉంటాయి. దసరా పండుగ కావడం చేత మొత్తంగా ఎప్పుడు చూసినటువంటి రద్దీగా ఉండేటటువంటి చూసుకోవచ్చు. యుద్ధ ప్రతిపాదకన మొత్తంగా కూడా ఆ క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ కూడా బురదని మొత్తంగా అధికారులు అందరూ కూడా అయితే బురదను తొలగించే కార్యక్రమం మొత్తం టోల్గా కంప్లీట్ చేశారు. అయితే మరి కాసేపట్లో అంటే ఆ యొక్క మొత్తం టోల్గా ఈ కంప్లీట్ అయిపోయి అయితే మొత్తం అధికారులతో ఒక చిన్న సమీక్ష నిర్వహించిన తర్వాత నుండి అయితే ఎంజీబీఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయంటూ కూడా చెప్తున్నారు. అయితే భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ని 2 రోజులుగా ప్రయాణికులకు అందుబాటు లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఆర్టీసీ బస్సులన్నీ ప్రారంభమైనాయి. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా. అయితే వివిధ అయితే ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు మొత్తం టోల్గా సంసిద్ధం చేశారు. ఇటు మొత్తం టోల్గా ఇంకా కాస్త క్లీనింగ్ ప్రాసెస్ ఉంది. ఉదయం నుండే క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. మొత్తం టోల్గా కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తామంటూ చెప్పినటువంటి అధికారులు సమయానుగుణంగా ఖచ్చితంగా అయితే క్లీనింగ్ ప్రాసెస్ అనంతరం బస్సులను అయితే ప్రారంభించారు. బస్సులు ఒక్కొక్కటిగా బస్సులన్నీ కూడా చేరుకుంటున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు బస్సులన్నీ కూడా ఒక్కొక్కటిగా బస్సులన్నీ అయితే డిపోకు చేరుకుంటున్నాయి. గమ్యస్థానానికి చేరుకోవడానికి కూడా వివిధ అయితే ఇతర రాష్ట్రాల అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే లోకల్గా ఉండేటటువంటి బస్సులు కూడా అన్నీ ఒక్కొక్కటిగా మొత్తం ప్రారంభమయ్యాయి. మొత్తం అందుబాటులోకి రావడానికి ఆర్టీసీ అందుబాటులోకి వస్తుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు దసరా స్పెషల్ అని కూడా బస్సులు వేయడం జరిగింది. స్పెషల్ బస్సులను కూడా నడుపుతున్న నేపథ్యంలో ఈరోజు నుండి అన్ని బస్సులు కూడా అందుబాటులోకి వచ్చాయి. 24 గంటల తర్వాత అయితే బస్సులు మొత్తంగా అందుబాటులోకి రావడం జరిగింది. సర్వీసులన్నీ ప్రయాణికులు కూడా చూడొచ్చు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిగా ప్రయాణికులు కూడా చేరుకుంటున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే నిన్నటి నుంచి మొత్తం టోల్గా ఇబ్బంది పడ్డటువంటి ప్రయాణికులు ఈరోజు మొత్తం టోల్గా కూడా ఆర్టీసీలో అయితే మొత్తం ఏదైతే ఆ యొక్క గమ్యస్థానాలకు వెళ్ళేటటువంటి స్టేషన్స్ ఉంటాయో ఆ స్టేషన్స్ మొత్తం కూడా ఆర్టీసీ బస్సులు ఒక్కొక్కటిగా అయితే చేరుకుంటున్నాయి. చూసుకోవచ్చు మనం. అయితే ఈ రోజు నుండి అందుబాటులోకి కూడా వచ్చాయి కాబట్టి మొత్తం బ్రదర్ ఎక్కడ వెళ్తున్నారు? కర్నూలు. అయితే నిన్నటి నుంచి బంద్ ఉంది. ఈ రోజే స్టార్ట్ అయ్యాయి మొత్తం. అయితే నిన్నేమన్నా ఇబ్బంది పడ్డారా? లేదు. అయితే కర్నూలు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి అందుబాటులోకి వచ్చింది కాబట్టి మొత్తం చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా ఇప్పుడు ఒక్కొక్కరిగా ప్రయాణికులు వస్తూ ఉన్నారు. ఆర్టీసీ చూసుకోవచ్చు అన్ని బస్సులు ఏదైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో ఆ ప్లాట్ఫామ్స్ అయినా కూడా మొత్తం ఆర్టీసీ బస్సులతో మళ్ళీ అయితే తిరిగి ఈ యొక్క ఎంజీబీఎస్ తన కళని సొంతం చేసుకుంది. కాసేపట్లో మొత్తం టోటల్గా కూడా ఇక్కడ నుండి వెళ్ళేటటువంటి సుమారుగా 2000కు పైగా సర్వీసులు ఉన్నాయి. ఈ యొక్క 2000కు పైగా సర్వీసులన్నీ కూడా అందుబాటులోకి వస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్నారు. చూసుకోవచ్చు ప్రయాణికులు కూడా ఇప్పుడిప్పుడే బస్సులలో కూడా ప్రయాణికులు చూసుకోవచ్చు కిటకిటలు ఆడుతుంది. మళ్ళీ అయితే ఎంజీబీఎస్ మళ్ళీ ప్రయాణికులతో ఎప్పటిలాగా కళను సంతరించుకుంటుంది. మొత్తంగా క్లీనింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేశారు అధికారులు. కంప్లీట్ చేసిన తర్వాత అన్ని జిల్లాల ఇతర రాష్ట్రాల నుండి కానీ అన్ని జిల్లాల నుండి ఇంకా అందుబాటులోకి వచ్చే వరకు కాస్త టైం అవుతుంది. చూసుకోవచ్చు ప్రయాణికులతో కూడా అయితే ఆర్టీసీ బస్సు చూస్తున్నాం మనం. ప్రయాణికులందరూ కూడా అయితే ఇప్పుడు ప్రయాణికులతో మొత్తం కూడా 2 రోజుల నుండి ఆర్టీసీ అయితే సిబ్బందితో మొత్తం కూడా ప్రయాణికులు లేనటువంటి ఈ యొక్క ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడు ప్రయాణికులందరూ కూడా రావడం చూసుకోవచ్చు. మనం ఆ విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. అయితే చూసుకోవచ్చు బ్రదర్ అది చెప్పండి. ఈ రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది. వర్షం కారణంగా మొత్తం ఎంజీబీఎస్ఏ బంద్ అయిపోయిండే. మరి ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం అన్ని సర్వీసులు కూడా స్టార్ట్ అయింది. షాద్ నగర్ స్టార్ట్ అయింది. నేను షాద్ నగర్ పోతున్నాను అంతే. అదే అన్ని సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. నిన్న లేకుండా కాబట్టి షాద్ నగర్ స్టార్ట్ అయింది. ఈరోజు ఇప్పుడే స్టార్ట్ కావడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక ఇంకా కొద్దిగా అన్ని సర్వీసులు ప్రారంభం కావడానికి ఇంకొక 1 అవర్లో మొత్తంగా కూడా ఎప్పటిలాగే ఎంజీబీఎస్ నిన్న మొత్తంగా 24 గంటల వరకు బంద్ ఉన్నటువంటి ఎంజీబీఎస్ ఎప్పటిలాగే మళ్ళీ అందుబాటులోకి రాబోతుంది.
ఎస్ బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ద్రోణి ప్రభావం వలన రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కూడా భారీగా వర్షం కురుస్తుంది. ఇటు ఎగువన కురుస్తున్నటువంటి జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే మొత్తం జంట జలాశయాలు నిండుకుండలుగా మారాయి. అటు జిల్లాలో కూడా వాగులు వంకలు నిండుకుండలు మారడంతో మూసీ నదికి ఉధృతి పెరిగిందని చెప్పాలి. మూసీ నదికి ఉధృతి పెరిగిన కారణంగా అయితే ఇక్కడ మనం ఏదైతే ప్లేస్లో ఉన్నామో ఈ యొక్క ఎంజీబీఎస్లో మొత్తంగా కూడా నిన్న మోకాల లోతు నీళ్ళ వరకు ఉన్నటువంటి ఎంజీబీఎస్ ఎక్కడ కూడా ఒక్క ఆర్టీసీ బస్సు కూడా లేకుండా ఇక్కడ నుంచి అయితే ఉప్పల్ కానీ ఇటు ఎల్బీ నగర్ కానీ ఇటు అయితే ఆరంగర్ నుంచి నడిపించినటువంటి అంతర్రాష్ట్ర సర్వీసులు కూడా అయితే బయట నుంచి నడిపేయడం జరిగింది. ఏదైతే చిన్న చిన్న పల్లెటూర్లకు కానీ ఇటు జిల్లాలకు వెళ్ళే బస్సులు అంతర్రాష్ట్ర బస్సులను కూడా నిలిపివేయడం జరిగింది. ఈ రోజు మాత్రం టోల్గా చూసుకుంటే మనం అయితే మళ్ళీ ఇప్పుడిప్పుడే అయితే స్టార్ట్ అయ్యాయి. మొత్తం టోల్గా కూడా ఇంకొక ఊళ్ళో ఉండేటటువంటి ఎన్నైతే సర్వీసులు ఉన్నాయో ఆ సర్వీసులను మొత్తం టోల్గా కూడా నడిపిస్తాము, అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా అందుబాటులోకి తెస్తామంటూ చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రారంభమైనటువంటి దృశ్యాలను మనం చూసాము. అయితే చూద్దాం, అయితే మనతో పాటు డ్రైవర్ కూడా ఉన్నాడు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ చెప్పండి, అయితే నిన్నటి నుండి మూగబోయినటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. మీ సర్వీస్ ఎక్కడ పోతుంది, ఎట్లా ఉంది ఇప్పుడు? స్టార్ట్ అయినాయి? షాద్ నగర్ హైదరాబాద్. ఓకే, స్టార్ట్ అయినాయి మొత్తం. స్టార్ట్ అయినాయి సార్. అధికారుల నుంచి ఇక్కడ రావాలని మీకు వచ్చిందా? ఇక్కడ రావాలంటే వచ్చాను. ఓకే, నిన్నటి వరకు ఎట్లా నడిపించారు? నిన్నటి వరకు అరంగల్ నుంచి నడిపించినాం. అరంగల్ వరకు వచ్చినాము, అక్కడ నుంచి నడిపించినాం. ఓకే, ఈరోజు మరి ప్రయాణికులందరికీ కూడా ఇక్కడ తెలుస్తుంది, ఇంకా అక్కడనే ఎవరైనా ఉన్నారు? ఇలా తెలిసింది, ఇక్కడ డిపోలో చెప్పిండ్రు కదా మాకు ఇక్కడ హైదరాబాద్ కుల్లా ఉందంటని, అట్లాంటనే వచ్చినాం. ఎస్, అది అయితే షాద్ నగర్ వెళ్ళే బస్సు అంటే జిల్లాలకు వెళ్ళే బస్సులు కూడా అన్ని సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి. అంటే డిప్యూటీ ఆర్ఎంఓ కూడా మనతో పాటు చెప్తున్నటువంటి దృశ్యాలను చూసాం. ప్రయాణికులు కూడా ఒక్కొక్కరు వస్తున్నారు. అసలే దసరా కావడం చేత ఎప్పుడు ఎంబీబీఎస్ ఎప్పుడు కూడా ఇట్లా ఖాళీగా ఉండదు. మనం నిన్న చూసినటువంటి ఎంబీబీఎస్ అసలు ఈ విధంగా చూడను. ఎంబీబీఎస్ని ఎప్పుడు కిటకిటలాడుతున్నటువంటి ఎంబీబీఎస్ అయితే వరదల కారణంగా మొదటిసారిగా ఆగిపోయింది. అయితే ఇప్పుడు పునరుద్ధరిస్తున్నారు. చూసుకోవచ్చు మనం అంతర్రాష్ట్ర సర్వీసులను కూడా ప్రారంభించారు. అయితే వివిధ రాష్ట్రాలకు వెళ్ళేటటువంటివి కూడా చూసుకోవచ్చు మనం. పూరి వెళ్తున్నటువంటి బస్సుని అయితే మొత్తంగా అయితే స్పెషల్ బస్సు హైదరాబాద్ నుండి వెళ్తున్నటువంటి దసరా స్పెషల్ బస్సులను కూడా మొత్తం అన్ని ఆర్టీసీ సేవలను అన్నిటి కూడా అయితే యుద్ధ ప్రతిపాదన ఇక్కడ ఉన్నటువంటి చెత్తను మొత్తంగా క్లీన్ చేశారు. క్లీన్ చేసిన తర్వాత ఆర్టీసీ అన్ని బస్సులను ప్రారంభించారు. చూసుకోవచ్చు ప్లాట్ఫామ్ పైన కొన్ని బస్సులను కూడా మనం చూడొచ్చు. ప్లాట్ఫామ్కు కూడా కొన్ని బస్సులు వచ్చినటువంటి చూడొచ్చు, మనం చూసుకోవచ్చు. విజువల్లో కూడా స్పష్టంగా అయితే ఆర్టీసీ మొత్తం అన్ని అయితే ప్లాట్ఫామ్లోకి ఆర్టీసీ బస్సులు కూడా చేరుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒక్కొక్కటిగా బస్సులన్నీ కూడా ఈ బస్సులన్నింటికి కూడా అయితే సేవలను అందించడానికి మొత్తంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్ని సేవలు ఇతర రాష్ట్రాలతో పాటు హైదరాబాద్ నుండి వెళ్ళేటటువంటి జిల్లాల వ్యాప్తంగా ఉండేటటువంటి సుమారుగా 2500 బస్సు సర్వీసులను మొత్తంగా కూడా అయితే ప్రారంభిస్తామంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా కూడా దీన్ని ప్రారంభించడానికి మొత్తంగా అన్ని ఏర్పాట్లను చేశారు. నిన్న నీటితో నిండిపోయినటువంటి ఈ యొక్క ఎన్జీబీఎస్ని మొత్తం క్లీన్ చేశారు. బురదమయంగా ఉన్నటువంటి అయితే మొత్తంలో జేసీబీల సాయంతో ఆ బురదను మొత్తం తొలగించారు అధికారులు. మొత్తంగా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడిప్పుడే సర్వీసులు స్టార్ట్ అయ్యాయి. ఇంకాసేపట్లో మొత్తంగా అన్ని సర్వీసులు పునరుద్ధరిస్తామంటూ కూడా అయితే ఆర్టీసీ యాజమాన్యం చెప్తూ ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావం వలన భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఎగువన కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ మొత్తంగా కూడా ఫుల్ ట్యాంక్ లెవెల్లో చేరుకోవడంతో ఇక మూసీ తీవ్రతకు మొత్తంగా కూడా నిన్నటి నుండి ఆ యొక్క ఎంజీబీఎస్లో బస్టాండ్ మొత్తంగా సర్వీసులన్నీ కూడా అయితే బంద్ కావడం జరిగింది. ఆ నేపథ్యంలో మొత్తంగా చూసుకుంటే మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్కడికక్కడ ఇదైతే ఆ ఎంజీబీఎస్ నుండి వివిధ జిల్లాలకు ప్రతి చోటుకి వెళ్ళేటటువంటి ఈ యొక్క పార్సిల్ సర్వీసులని మొత్తంగా కూడా ఆ కొరియర్ సర్వీస్ ద్వారా ఆర్టీసీ బస్సుల సేవలు అందిస్తుంటుంది. అయితే నిన్న మొత్తంగా వర్షం కారణంగా నిన్నటి నుంచి భారీగా నిలిచిపోయిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే ఆర్టీసీ సర్వీసులు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి చూసుకోవచ్చు మనం ఆర్టీసీలో కొరియర్ సర్వీస్ కూడా ప్రారంభించారు. మొత్తం మనం చూసుకుంటే కనుక మొత్తంగా చూసుకుంటే చెప్పండి, నిన్న బంద్ ఉండే కాబట్టి ఈ రోజు నుంచి కొరియర్ స్టార్ట్ అయింది కదా, మరి ఎట్లా అన్ని సర్వీసులు స్టార్ట్ అవుతున్నాయి? ఇప్పటివరకు ఇంకా బస్సులకి ఏమి అలో చేయలేదు. బస్ స్టాండ్లకు బస్సులు కూడా అలో చేస్తారు. ఇప్పుడే బస్సులు వస్తున్నాయి.
అయితే నిన్నటి నుంచి మొత్తం టోల్గా కొరియర్ ఎక్కడెక్కడ పోవాలా జిల్లాలకు పోవాలన్నా అదంతా కూడా ఆగిపోయింది కదా ఈ రోజు మొత్తం టోల్గా అన్ని మొత్తం కొరియర్ మొత్తం అయిపోయింది నిన్న, ఈ రోజు నుంచి కంటిన్యూ అవుతుంది. ఓకే. ఎస్ మేడం, ఎట్లా ఉంది మేడం? నిన్న మొత్తంలో ఆర్టీసీ బస్సుల బంద్ కారణంగా మొత్తం కొరియర్ సర్వీస్ అంతా ఆగిపోయింది. ఈ రోజు ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఆల్రెడీ అన్ని పార్సల్స్ ఎక్కడక్కడ పంపించాలని చెప్పేసి ప్రయత్నిస్తాం. మేము అన్ని బస్సెస్ ఇక్కడ ఆపి వేస్తున్నాం పార్సల్స్ అన్ని. అయితే ఇంకా చాలా ఎక్కువగా ఉంటాయి, అంటే ఒక రోజు అయిపోయింది కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి అయితే ఈ రోజు మొత్తం టోల్గా సెట్ కావచ్చు. అయితే అప్పటి వరకు మొత్తం టోల్గా కూడా ఇదంతా అంటే కొన్ని సర్వీసెస్ వచ్చి మధ్యాహ్నం నుంచి కౌంటర్లు ఓపెన్ ఉండవు, బట్ ఉన్నవన్నిటికీ వేసేస్తాము. లేనివి రేపు పొద్దున వరకు అందేటట్టు మేము కలుగజేస్తాం. ఎస్ చూసుకోవచ్చు మనం టోల్గా. అయితే సార్ చెప్పండి, అయితే నిన్న 2 రోజుల నుంచి ఆర్టీసీ మొత్తంలో బంద్ ఉంది. అయితే అక్కడక్కడ డివైడ్ చేశారు, ప్రయాణికులు కూడా కాస్త ఇబ్బంది పడ్డారు. ఎప్పుడు కూడా చూడలేరు ఇంత పెద్దగా. అయితే ఈ యొక్క ఎంజీబీఎస్ అంటేనే మొత్తం ఎప్పుడు కూడా రద్దీగా ఉండేది. మన ప్రాంతంలో అతి పెద్దది పేరున్న జాగా. అయితే నా పేరు నారాయణ, నేను ఆటో నడుపుతాను 40 సంవత్సరాలు 42 సంవత్సరాల నుండి ఆ డిపో కాడికి వెళ్ళి కూడా. ఈ డిపో కట్టిన సంది కూడా ఇది 3వసారి నీళ్లు రావడం, కానీ ఇది ఇంత భయంకరంగా నీళ్లు ఎప్పుడు రాలేదు. చూస్తున్నా కానీ 7 గంటలకే వచ్చేసినాయి. ఇంత దూరం డిపోల దాకా వచ్చినాయి. బ్రిడ్జి మీదకి వెళ్ళి ఎప్పుడు వారలే ఇప్పటిదాకా కూడా. ఇది తొలతసారి 3-4 సార్లు వచ్చింది, బ్రిడ్జి కిందకి వెళ్ళి పోయినాయి, కానీ మీదకి వెళ్ళి ఎప్పుడు పోలే. ఇదే తొలతసారి. కాకపోతే అప్పటికప్పుడు బస్సులన్నీ బయటికి పంపించారు. ఆర్టీసీ సిబ్బంది ఆఫీసర్లు ఉన్న ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళంతా ఇక్కడ ఏదో ప్రమాదం జరిగినట్టున్నదని బస్సులు కూడా బయటికి పంపించారు. రాత్రి 11 గంటలకల్లా క్లియర్ చేయింది, ఇక్కడ ఏం లేదు. అక్కడ ప్రమాదాలు ఏం జరగాలి, కానీ ఆ మూల మీద ఒక బస్సు దిగిపోయింది. దాంట్లో ఒక బొయారం పడ్డది, దాంట్లోకి పోయినండే. ఆ రెస్క్యూ టీం వచ్చి సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తాళ్ళు కట్టి మొత్తం అందరినీ అక్కడ బయటికి పంపించారు, లోపలికి పంపించారు. అంతా ప్రశాంతంగా జరిగింది. అంటే మీరు ఉన్నారా వరద నీరు వచ్చేటప్పుడు? వరద నీరు వచ్చేటప్పుడే ఉన్నా నేను. 4 గంటలకు ఇడిచారు అక్కడ గండిపేట నుంచి నీళ్లు. 4 గంటలకు ఇడిస్తే తాత్కాలికంగా అప్పుడప్పుడు వస్తుంది కదా, ఆ రకంగానే వస్తుంది అనుకున్నాము. అప్పటికి 5-6 అయ్యే వరకు ఇంకా ఎక్కువ పెరిగింది. 7 గంటలకు డిపోలకు వచ్చుడు పెట్టినాయి అక్కడికి వెళ్ళి, కరెంట్ ఆఫీస్కి వెళ్ళి. అప్పటికి మేము అనుకున్నాము ఇది ఎక్కడ ఉన్నది అనుకున్నాం, ఆటోలు ఇక్కడనే ఉన్నాయి. అప్పటికి మేము అనుకున్నాం ఏంటంటే ఇక అందరం చూసుకుంటూ అక్కడిక్కడ ఫోటోలు తీసారు మా పిల్లలంతా. ఇక అప్పటికే మెల్ల 9 గంటలకు కిందికి వెళ్ళి పోతున్నాయి, బ్రిడ్జి కిందికి వెళ్ళి. 10:30కు మీదకి ఎక్కినాయి. 10 గంటల సంది 11 గంటలకు బ్రిడ్జి మీదకి వెళ్ళి పోయినాయి. అది మేము తెల్లారి దాకా ఇక్కడే ఉన్నా, నేను పోనీకే రాలే ఆటో. కొన్ని ఈత పడుకుంటూ కూడా వచ్చినాయి బస్సులు, కానీ బయటికి పంపించేసారు. అది సంగతి. ఇంకా కూడా చెప్పాలంటే మంచిగానే జరిగింది, ఎవరికేం ప్రమాదం జరగలేదు. అయితే ఎప్పుడు మీ అనుభవం కూడా చాలా ఉంది, ఎప్పుడు కూడా వచ్చినాయి అన్నారు, ఇంతవరకు రాలేదు. 4 సార్లు వచ్చినాయి డిపో కట్టిన సంది. ఇది తొలతసారి ఇంత వేగంగా నీళ్లు లోపలికి రావడం, బ్రిడ్జి మీదకి వెళ్ళి పోవడం ఇది తొలతసారి. 30 ఏళ్ల తర్వాత, 30 సంవత్సరాలు అయింది డిపో కట్టి. కాకపోతే 3 సార్లు వచ్చినాయి నీళ్ళు ఇప్పటికి ముందు, ఇది 4వసారి. కానీ ఇంతగానం ఎప్పుడు రాలే. ఇంకా మేము అనుకున్నాం ఏమో జరుగుతుంది అనుకున్నాం, జరగలేదు. చాలా మంచి అయింది. అయితే ప్రత్యక్ష సాక్షి, అయితే ఆటో డ్రైవర్ ఆటో నడిపిస్తుంటాడు ఇక్కడే ఎంజీబీఎస్లో. అయితే 4 సార్లు వచ్చినాయి, ఆయన అనుభవంలో కూడా చెప్తున్నాడు 4 సార్లు వచ్చినాయి. కానీ 4వసారి ఈసారి వచ్చిందంట. ఇంత భారీ వర్షం చూస్తుండగానే మొత్తం కూడా ఇక్కడ అంతా కూడా రావడం జరిగింది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రత్యక్ష సాక్షులు గిట్ట ఉన్నారు, చెబుదాం, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే ఎన్ని గంటలకు వచ్చింది, మీరు అక్కడ ఉన్నారా అప్పుడు? 8 గంటలకు వచ్చింది సార్. 8 గంటలకు వస్తే ఎంతవరకు వస్తుందని మేము చూడడానికి పోయాం. వస్తే బ్రిడ్జికి తాగుతుంది. అప్పటికి 8-8:30కు 9 గంటలకు మేము ఇంటికి చేరుకోవాలి, లేకపోతే ఆటోలు బయటికి వెళ్ళమని మేము అప్పటికి వెళ్ళిపోయాం. నెక్స్ట్ డే ఉదయం వస్తే వరకు మొత్తం బ్లాక్ చేసి పడేసారు, బంద్ చేసారు. అప్పటికి తెల్లారే వరకు బ్రిడ్జి పైకి వెళ్ళిపోతున్నాయి. అప్పటికి బస్సులన్నీ బయట. మీరు అప్పుడు ఉన్నారా ఈ వరద వచ్చేటప్పుడు? మీరు వచ్చేటప్పుడు ఉన్నాం మేము. 7:30కు ఇక్కడ స్టార్ట్ అయింది, 8 వరకు ఆ బ్రిడ్జికి తాకింది. 8:30 వరకు ఉండి మళ్ళీ ఎక్కువ అయితే మాకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉంటుందని మేము 9 వరకు వెళ్ళిపోయాం అందరం. ఇతనైతే లోపలే ఉన్నాడంట. ఆటో కూడా ఇబ్బందిగా తడిచిపోయింది, అంతా నిండిపోయింది, ఎక్కడ వెళ్ళలేక ఏదో రకంగా బయటపడ్డాడు, అవతల సైడ్ పడ్డాడు ఆయన. సిబిఎస్ పొద్దున 8 గంటలకు వెళ్ళాడు ఆయన. పొద్దున మేము 9 గంటలకు మళ్ళీ వచ్చే వరకు రూట్లన్నీ బంద్ ఉన్నాయి, బ్రిడ్జి పైకి వెళ్ళి వాటర్ వెళ్తూనే ఉన్నది. అయితే చూసుకోవచ్చు ప్రత్యేకంగా. అయితే రాత్రంతా ఇక్కడే డిపోలో ఉన్నాడు, ఆటో కూడా అనుకోకుండా నీళ్ళు వచ్చాయి, ఆటో పెట్టుకుని రాత్రంతా ఇక్కడే ఉండేసి ఇబ్బంది పడ్డానంటూ కూడా మనతో పాటు చెప్తూ ఉన్నారు. అయితే మొత్తం టోల్గా చూసుకోవచ్చు, ఆటో ఇక్కడే పెట్టేసి రాత్రంతా కూడా ఇక్కడే ఉన్నాను అంటూ కూడా చెప్తున్నాడు. మొత్తం టోల్గా చూసుకోవచ్చు. అయితే మొదటిసారిగా ఇంత పెద్ద వరదను చూస్తున్నాను నా జీవితంలో అంటూ కూడా చెప్తూ ఉన్నాడు.
ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోల్గా కూడా మూసీ నది ఉగ్ర రూపం దాల్చింది హైదరాబాద్లో. మొత్తం టోల్గా ఎంజీబీఎస్ మనం చూసుకున్నటువంటి బస్ స్టాండ్ ఉన్నటువంటి ఈ యొక్క ఎంజీబీఎస్లో నిన్న మొత్తం వాటర్ చేరుకోవడం వలన ఈ యొక్క ఆర్టీసీ బస్సులన్నీ కూడా మొత్తం నిన్న బంద్ కావడం జరిగింది. చూసుకుంటున్నాం మనం. అయితే ఈ యొక్క ఆర్టీసీ బస్సులో అయితే స్టాల్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఈ యొక్క స్టాల్స్ నిర్వహించే వాళ్ళు మొత్తం టోల్గా కూడా సఫర్ అయినటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే చూద్దాం, మనతో పాటు స్టాల్ నిర్వహించే నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. బ్రదర్, చెప్పండి, నిన్న మొత్తం టోల్గా ఆర్టీసీ బస్సులు బంద్ ఉండే కాబట్టి ఎలా ఉండే మీ యొక్క గిరాకీ ఎలా ఉంది? పబ్లిక్ ఎవరు లేరు కదా, ఇప్పుడిప్పుడే బస్సులు స్టార్ట్ అవుతున్నాయి, మరి కొద్దిసేపట్లో మొత్తం ప్రారంభం అవుతాయి, మరి ఎట్లా ఉండే? నిన్న గిరాకీ మొత్తమే లేదు, నిన్న మొత్తం ఖాళీ అయింది బస్ స్టాండ్. నిన్న గిరాకీ వస్తుందని చూసినా కానీ మొత్తం గిరాకీ ఏం లేదు, పబ్లిక్ లేదు, ఏం లేదు. దసరా లేసి ఉన్నాయి కాబట్టి గిరాకీ ఉంటుంది అనుకున్నాం. వాటి వల్ల మాకు లాభాలు వస్తాయి, కానీ గిరాకీ లేదు, ఏం లేదు. ఈ రోజన్నా వస్తుందని ఆశిస్తున్నాం. అయితే మరి కాసేపట్లో మొత్తం బస్సులు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినాయి, మరి కాసేపట్లో మొత్తం టోల్గా అన్ని బస్సులు అయితే మొత్తం ఇది చేస్తా అంటున్నారు, ప్రయాణికులకు కూడా చెప్తున్నారు. కాబట్టి అయితే దసరా సెలవులు కూడా ఉన్నాయి, ఇంకా బాగా రద్దీగా ఉంటుంది. కాబట్టి ప్రతి దసరాకి ఎట్లా ఉండేది, గత దసరాకి ఎట్లా ఉండేది? ప్రతి దసరాకి ఫుల్ గిరాకీ ఉండేది, ఫస్ట్ టైం ఇదే, ఈసారి ఇట్లా ఉంది. ఈసారి అన్న గిరాకీ వస్తుందని చూస్తున్నాం. ఈ రోజు నుంచి అన్న బస్సులు ఇప్పుడు ఓపెన్ అవుతున్నాయి. జరిగింది ఇట్లా వరద ఎప్పుడన్నా ఇంత పెద్దగా వరద వచ్చిందా? నేను వచ్చి 5 years నుంచి చూస్తున్నా కానీ ఎప్పుడు కాలేదు ఇట్లా, ఎప్పుడు కాలేదు, ఇదే ఫస్ట్ టైం బస్ స్టాండ్. చూస్తున్నాం మనం, నిర్వాహకులు కూడా అయితే 5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా రాలేదంటున్నారు. చూస్తున్నాం, అయితే స్టాల్స్ అన్ని కూడా మూగబోయినటువంటి దృశ్యాలనే మనం చూసుకోవచ్చు. ఆ బస్ స్టాండ్లో స్టాల్స్ నిర్వహించే వాళ్ళు కూడా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నిన్న మొత్తం టోల్గా కూడా ఒక్క బస్సు కూడా రాని పరిస్థితిలో ఉండే కాబట్టి ఒక్క బస్సు కూడా నిన్న ఆర్టీసీలోకి రాలేదు. ఇప్పుడిప్పుడే చూసుకోవచ్చు, ప్రయాణికులు కూడా అయితే మొత్తం టోల్గా కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క మొత్తం టోల్గా చూసుకుంటే ప్రయాణికులు మొత్తం టోల్గా కూడా అయితే ఇప్పుడిప్పుడే రావడం జరుగుతుంది. మొత్తం టోల్గా కూడా అయితే చూసుకోవచ్చు, ఆర్టీసీ సేవలు మొత్తం టోల్గా ఆర్టీసీ బస్సులు అన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి. మరి కాసేపట్లో మొత్తం బస్సెస్ని అన్నీ కూడా సేవల కొరకు అందుబాటులోకి తెస్తామంటున్నారు. ప్రయాణికులు కూడా ఒక్కొక్కరుగా ప్రయాణికులు చేరుకుంటున్నారు. చూస్తున్నాము ఆర్టీసీ అయితే ఎంజీబీఎస్ అంటేనే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఎంజీబీఎస్, మళ్ళీ ఎంజీబీఎస్ చూసుకోవచ్చు. మొత్తం టోల్గా కూడా ఎంజీబీఎస్ మళ్ళీ తిరిగి మొత్తం టోల్గా కూడా ఎంజీబీఎస్ అయితే మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు, సేవలు అన్నీ కూడా వినియోగిస్తున్నారు. చూసుకోవచ్చు, టికెట్స్ కొరకు విజిట్ అవర్ అన్ని కూడా పెట్టుకున్నారు. అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంది ఇది బుకింగా మేడం? ఎంక్వైరీ అంటే బుకింగ్ చేసుకున్న వాళ్ళ ఎంక్వైరీ. అయితే నిన్న ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళు ఏ విధంగా ఏమన్నా మీకు ఎంక్వైరీస్ వచ్చాయి? అంటే మేము కాల్ చేసి చెప్పామండి, నియరెస్ట్కి వెళ్ళండి అని చెప్పాము. ఇక్కడ గుంటూరు, విజయవాడ వెళ్ళవలసిన వాళ్ళు దిల్షునగర్, ఎల్బీనగర్ వెళ్ళండి అని చెప్పాము. ఏ సెక్టార్కి ఆ సెక్టార్కి పంపించే ఏర్పాటు చేస్తున్నాం మేము. అయితే మొత్తం బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా ఏ ప్రాబ్లం లేకుండా అయితే చూసుకున్నాం మేము. అయితే ఏ సర్వీసులు క్యాన్సిల్ కాలేదు, ఇప్పుడు కూడా మొత్తం కొన్ని రోజులుగా అన్ని సర్వీసులు ప్రారంభం అవుతాయి. ఇప్పుడే స్టార్ట్ చేశారు, అన్నీ ఆన్ అవుతూనే ఉన్నాయి, వచ్చేస్తూనే ఉన్నాయి. ఎస్, అయితే నిన్న ఎవరైతే బుక్ చేసుకున్నారో నిన్న బుక్ చేసుకున్నటువంటి వాళ్ళు కూడా మొత్తం రోజులుగా కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాట్లను చేశామంటూ కూడా చెప్తున్నారు ప్రయాణికులు. చూసుకోవచ్చు మనం. అయితే ఎంజీబీఎస్ మళ్ళీ కళని సంతరించుకుంటుంది చూస్తున్నాం మనం. అయితే జిల్లాలకు వెళ్ళే వాళ్ళు కూడా ప్రయాణికులతో ఎంజీబీఎస్ మళ్ళీ కిక్కిరిసిపోతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయితే నిన్న మొత్తం టోల్గా కూడా సేవలకు అయితే నిన్న మొత్తం ఏ సేవలు కూడా లేనటువంటి ఆర్టీసీ ఈరోజు ప్రయాణికులతోని మళ్ళీ చిన్నగా కిక్కిరిసిపోతుంది ప్రయాణికులతోని. అయితే ఎప్పుడు కూడా ఎంజీబీఎస్ ఎప్పుడు కూడా రద్దీగా ఉండేది. అసలే దసరా సెలవులలో ఇంకా ఫుల్గా ఉండేటటువంటి ఎంజీబీఎస్ ఎప్పుడు కూడా అయితే చూసుకుందాం. అయితే మనతో పాటు ప్రయాణికులు కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయినా చెప్పండి, నిన్న మొత్తం టోల్గా బంద్ ఉండే, ఈ రోజు నుంచి సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలా అనిపిస్తుంది, ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా? ఇంతకుముందు అయితే ఎప్పుడు జరగలేదండి. మేము కూడా ఉదయం నుంచి స్టార్ట్ అయినాయి అనుకొని వచ్చాము, బట్ 2 hours అవుతుంది వెయిట్ చేయబట్టి. అదే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అన్ని డిపోలకు ఇన్ఫార్మ్ చేసాం బస్సెస్ అయితే వస్తాయని. సో మేము కూడా వెయిట్ చేస్తున్నాం సార్. ఎక్కడ వెళ్తున్నారు? తాండూరుకి వెళ్తున్నాం సార్. అయితే ఖచ్చితంగా ఇంకొక 1 hourలో మొత్తం స్టార్ట్ చేస్తామంటున్నారు, అన్ని సర్వీసులు స్టార్ట్ అయ్యి డిపోలకు అయితే ఇన్ఫార్మ్ చేశాము. సో బస్సెస్ నిన్నటి వరకు మెహదీపట్నం వరకు స్టాప్ చేశారు, ఇప్పుడు వస్తాయి, మీరేం టెన్షన్ తీసుకోకండి, వస్తాయి, వెయిట్ చేయండి, మళ్ళీ ఇబ్బంది పడకండి అని చెప్తున్నారు సార్. ఇది అయితే ప్రయాణికులతో చూసుకోవచ్చు. నిన్న బోసిపోయినటువంటి ఎంబీబీఎస్ ఈరోజు
ఆర్టీసీ ప్రయాణికులతో మొత్తం తొలగా కిక్కిరిసిపోయినట్టుగా చూస్తున్నాం. అధికారులు కూడా చెప్తున్నారు మరి కాసేపట్లో ఇప్పుడిప్పుడే ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని బస్సులను కూడా మొత్తం తొలగా కూడా ప్లాట్ఫామ్ పాయింట్కి వచ్చేసాయి. అందరికీ కూడా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని సర్వీసులను పునరుద్ధరిస్తామంటూ కూడా ఆర్టీసీ యాజమాన్యం చెప్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు మొత్తం టోలుగా కూడా జంట జలాశయాలు నిండుకుండలా మారేసి అక్కడ నుండి ఆ గేట్లను దిగువకు వదిలిపెట్టడం ద్వారా ఈ యొక్క మూసీ పర్యాక ప్రాంతం మొత్తంలో కూడా మూసీ నది ఉధృతంగా ప్రవహించింది. మనం చూసుకున్నట్టు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఇక మూసీ నది ఉందో ఈ యొక్క మూసీ నది నిన్న ఉగ్ర రూపం దాల్చేసి ఇక్కడ ఏదైతే ఈ యొక్క రిటర్నింగ్ వాల్ ఇక్కడ చూస్తున్నటువంటి మనం ఈ యొక్క రిటర్నింగ్ వాల్ ఏదైతే ఉందో ఈ రిటర్నింగ్ వాల్ పై వరకు కూడా నిన్న నీటితో ఉధృతంగా అయితే ప్రవహించినటువంటి మూసీ నది ఈరోజు చూసుకుంటే మొత్తంలో కూడా అయితే ఎలాంటి ప్రవాహం లేకుండా మొత్తంలో కూడా చూసుకోవచ్చు మనం. అయితే నిన్నటంట ఉధృతి కూడా మొత్తం తోలుగా తగ్గిపోవడం జరిగింది. చూసుకోవచ్చు ఖాళీగా ఎంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ యొక్క మూసీ నది నిన్న ఆ ఉగ్ర రూపం దాల్చింది. ఉగ్ర రూపం దాల్చేసి ఆ రిటర్నింగ్ వాల్ పైకి వచ్చేసి ఎంజీబీఎస్ బస్ స్టాండ్లకు చేరుకున్నటువంటి ఆ పరిస్థితి చూసాం మనం. ఈ యొక్క బస్ స్టాండ్లకు మొత్తం టోలుగా చేరుకుంది. నిన్నటి నుండి మొత్తం టోలుగా కూడా నిన్నటి నుంచి మొత్తం అన్నీ కూడా ఆర్టీసీ సేవలు బంద్ కావడంతో ఇప్పుడు ప్రయాణికులు చూస్తున్నాం. ఒక్కొక్కరుగా ప్రయాణికులందరూ కూడా ఆర్టీసీ బస్ సేవలు ప్రారంభమయ్యాయి చూస్తున్నాం మనం. ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి బయటికి వెళ్తున్నటువంటి బస్సులను అయితే మొత్తం అన్ని ప్లాట్ఫామ్లో నిండా మొత్తం అన్ని ప్లాట్ఫామ్లకు బస్సులు చేరుకున్నాయి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కానీ ఇటు హైడ్రా సిబ్బంది కూడా ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది. మొత్తం చూసుకుంటే అయితే ప్రశాంతంగా ఈ యొక్క మూసీ నది ఇప్పుడు చూసుకున్నటువంటి మూసీ నది ఇప్పుడు నిన్నటి ఎంత ఉగ్ర రూపం దాల్చేసి ప్రవహించిందో ఇప్పుడు చూసుకుంటే కనుక మొత్తం వాటర్ ఫ్లోయింగ్ అంతా తగ్గిపోయింది. కాబట్టి ఆర్టీసీ సేవలన్నింటినీ కూడా పునరుద్ధరణ చేసింది. చూసుకోవచ్చు మనం మొత్తంలో కూడా ఆ విజువల్లో కూడా స్పష్టంగా చూస్తున్నాం. అయితే నిన్నటంతా లేకుండా మొత్తంగా ఆ ఉగ్ర రూపం దాల్చినటువంటి యొక్క ఏదైతే మూసీ నది ఉందో ఆ మూసీ నది ప్రభావం మొత్తంగా కూడా తగ్గిపోయి ఈరోజు అయితే మొత్తంగా కూడా ఈ యొక్క ఆర్టీసీ బస్సు సర్వీసులు అన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. వీడియో జర్నలిస్ట్ హనుమంతుతో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.